హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మీ ముందుకి ట్యూటీ ఫ్రూటీ కేక్ తీసుకొచ్చానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేసుకునే ప్రాసెస్ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా వేసుకుందాం. మైదా వేసుకున్న తర్వాత 1 కప్ మిల్క్ పౌడర్, తర్వాత మనం 1 కప్ పౌడర్ షుగర్ తీసుకుందాం. తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్తోనే. మనం హాఫ్ కప్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఆప్షన్స్ బట్టి మీరు బటర్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం 1 కప్ మిల్క్ వేసుకుందాం. మిల్క్ వచ్చేసి వామ్ మిల్క్ ఉండాలి, అంటే గోరువెచ్చ మిల్క్ ఉండాలి. కూల్ మిల్క్ అయితే వద్దు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మిక్స్ చేయాలి. ఒకే సర్క్యులర్ మోషన్లో మనం మిక్స్ చేయాలి. ఐదర్ యాంటీ క్లాక్ వైజ్ కానీ లేదా క్లాక్ వైజ్ కానీ మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేసే మాత్రం మనం ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవాలి. పర్టికులర్గా మనం యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లోనే చేయాలి, క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్లోనే చేయాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ట్యూటీ ఫ్రూటీ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి సపరేట్ బౌల్లో. ఎందుకంటే ఆ ఫ్రూటీస్ అనేవి అతుక్కోకుండా ఉండడానికి మనం మైదా వేసాం. సో ఆ ఫ్రూటీస్ అన్ని మనం ఇలా కేక్ బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో నేను మీకు ఈ వీడియోలో బోనస్ టిప్ ఇవ్వబోతున్నాను. అదే బటర్ పేపర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం A4 సైజ్ పేపర్ని ఇలా ఈ షేప్లో రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్ అనేది ఎలా వస్తుందంటే మనం తీసుకున్న కేక్ టిన్, అది అల్యూమినియం టిన్ కానీ మీరు వాడే ఏమైనా అల్యూమినియం వెజిల్స్ కానీ, కేక్కి ఎప్పుడైనా స్టీల్ వెజిల్స్ వాడద్దు, అల్యూమినియం వెజిల్సే వాడాలి. ఆ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్న మనం వీడియోలో ఇలా కేక్ టిన్ని మొత్తం ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న A4 షీట్ పేపర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్లేస్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం అదే మళ్ళీ ఆయిల్ తీసుకొని మళ్ళీ గ్రీస్ చేసుకుందాం ఇందులో. సో మీరు ఎప్పుడైతే బటర్ పేపర్ వాడుతున్నారో, సో మనం A4 షీట్స్ కూడా వాడడం వల్ల మనకి కేక్ తర్వాత ఈజీగా పీల్ చేసుకోవడానికి వస్తుంది. మీరు వీడియో ఎండ్ లోపు మీరు చూస్తారు. సో ఇలా గ్రీస్ చేసుకున్న కేక్ టిన్ని సైడ్కి పెట్టుకొని మనం కేక్ బ్యాటర్ వేసుకోవాలి. సో ఇలా గ్రీస్ చేసిన కేక్ టిన్ని మనం కొంచెం మైదా వేసుకొని డస్ట్ చేసుకోవాలి. బేస్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది మైదా వేయడం వల్ల. సో ఇలా మైదా వేసుకొని డస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి.
కేక్ టిన్లో మనం ఏదైతే కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నామో అది మనం టిన్లో వేసేసుకుందాం. మొత్తం వేసుకున్న తర్వాత కేక్ టిన్ అనేది మనం 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉన్నవి ఏమైతే ఫామ్ అవుతుందో దానివల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు ఈ ట్యాపింగ్ వల్ల. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ట్యూటీ ఫ్రూటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తీసుకొని మనం ఇలా పైన గార్నిష్ చేసుకొని మనం కేక్ని బేక్ చేసుకుందాం కుక్కర్లో. మనం ఒక కుక్కర్ తీసుకొని దాన్ని 5 to 10 minutes హై ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత కింద స్టాండ్ లాగా పెట్టాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ అలానే ఒక స్టాండ్లా పెట్టిన తర్వాత కేక్ బ్యాటర్ని మనం అందులో ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 35 to 40 minutes వరకు విజిల్ లేకుండా మనం హీట్ చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని ఆ పైన టాప్ లేయర్కి మనకి రబ్బర్ అంటే కుక్కర్ రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా మనం 30 to 35 minutes కానీ 35 to 40 minutes కానీ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మన కేక్ ఇలా రెడీ అవుతుంది. కేక్ రెడీ అవ్వడానికి ఎలా ఇండికేషన్ చూసుకోవాలో అంటే మనం ఒక నైఫ్ తీసుకొని మిడిల్లో మనం హోల్ పెట్టి చూసాక కేక్ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తే, ఇదిగో ఇలా నీట్గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. సో మనం కేక్ వెంటనే తీయకుండా కేక్ కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయినా మాత్రమే మనం తీయాలి. సో తీసిన తర్వాత మనం ఇలాగా రెడీ చేసుకొని, సో ఇందాక మనం A4 షీట్ పెట్టాం కదా, కట్ చేసిన A4 సైజ్ పేపర్ని సో ఇలాగ మీకు క్లీన్గా వస్తుంది ఎలాగైతే మీరు బటర్ పేపర్ వాడతారో. సో అంతే అండి, ట్యూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని కమెంట్ చేసి కేక్ ఎలా ఉన్నదో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.